జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భవనాల విభాగాల సీనియర్ ఇంజనీర్ గైర్హాజరు కావడంపై దిశ కమిటీ చైర్మన్ ఎంపీ పొరిక బలరాం నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం ఎంపీ అధ్యక్షతన జరిగింది. అభివృద్ధి దిశ సమావేశాలకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అధికారుల వ్యవహార శైలిపై ముఖ్యమైన అధికారులు గైర్హాజరుపై ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని 4 చెరువుల్లో 30 ఎకరాల నుంచి 40 ఎకరాల వరకు భూ కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేసి ఫ్లాట్లుగా చేసుకుని విక్రయిస్తుంటే నీటిపారుదల శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ఎంపీ ప్రశ్నించారు. వర్షాకాలం వచ్చింది, ఎడ్యుకేషన్ కూడా స్కూల్ పిల్లలకందరికీ అడ్మిషన్లు అయినాయి కాబట్టి ఈ తప్పకుండా స్కూల్ పిల్లలు వర్షాకాలం వచ్చినాయి కాబట్టి రోడ్లన్నీ డ్రైనేజ్ సిస్టమ్స్ లేక ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి దానికి సాల్వ్ చేయడానికి రోడ్స్ కూడా వర్షాకాలంలో డ్యామేజ్ అయినాయి, ఏజెన్సీ ప్రాంతం కాబట్టి పూర్తి స్థాయిలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్నో రోడ్లు ఇప్పిస్తున్నారు. ఈజీఎస్లో కూడా అన్ని రోడ్లు వస్తున్నాయి, ఎన్ఆర్ఈజీఎస్లో కూడా మేము పూర్తి స్థాయిలో ఆఫీసర్లు అందరూ కూడా సహకరించి పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు వర్షాలు వస్తున్నాయి కాబట్టి అప్రమత్తం ఉండకుండా మనం యాక్టివ్గా ఉండాలి. అన్ని పూర్తిగా మహబూబాబాద్ జిల్లాలో పూర్తిగా తండాలు కానీ గూడాలు కానీ ఏదైనా యాక్టివ్గా ఉండి గౌరవనీయుల మంత్రివర్యులు కూడా సీతక్క గారు, ఇటు శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్తోని టచ్లో ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు అందుకుంటున్నారు. సహకారం ఏ విధంగా చేయాలి, వర్షాకాలం వచ్చింది కాబట్టి అదేవిధంగా హాస్టల్ పిల్లలకు అందరికీ కూడా ఇదే విధంగా పూర్తి స్థాయిలో మరి దిశ మీటింగ్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఇందులో అన్ని శాఖల వారీగా ముందుగా విద్య, వ్యవసాయం, వైద్యం, అదేవిధంగా ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, మరి పంచాయతీరాజ్, R&B శాఖల వారీగా మరి అన్ని శాఖల వారీగా రివ్యూలు చేయడం జరిగింది. అన్ని శాఖలలో జరుగుతున్న ప్రస్తుతం ఆన్గోయింగ్ వర్క్స్ కావచ్చు, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా మనం తీసుకోవాల్సిన ప్రపోజల్స్ కావచ్చు, అన్ని నిధులు కేటాయించిన విధానం, పని జరుగుతున్న విధానాన్ని మరి అధికారులతోని సమీక్షించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలోనే మరి మహబూబాబాద్ జిల్లాని అగ్రగామిలో నిలబెట్టాలని చెప్పేసి మీ అధికారులకు మేమందరం సూచనలు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ శాఖలో కూడా మరి O&M ఫండ్ కింద జంగిల్ కటింగ్ కావచ్చు, అడిషనల్ ఓటీలు కావచ్చు, ఫీడర్ ఛానల్స్ మరి లైనింగ్ పనులు కావచ్చు, అన్నీ మరి త్వరితగతిన పూర్తి చేయాలా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జుగా స్కీమ్లో తండాలలో మరి అడిషనల్ పోల్స్ కానీ అదేవిధంగా లో లయింగ్ పోల్స్ కానీ ప్రమాదాలు జరగకుండా రైతులకు సకాలంలో మరి ట్రాన్స్ఫార్మర్లు, పవర్ సప్లై, నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని, అదేవిధంగా విద్యాశాఖలో మరి ఎక్కడిదక్కడ మరి పర్యవేక్షణ ఉంచుకొని మరి విద్యాశాఖలో కూడా ఉత్తమ ఫలితాలు ఇచ్చే విధంగా మొదటి నుంచే అధికారులు పనిచేయాలని చెప్పేసి మరి సూచించడం జరిగింది. తప్పకుండా మహబూబాబాద్లో అధికారులు కూడా మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం